దేవుడు ఉన్నాడా? లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడున్నాడు. తెలుగు టైటాన్స్‌కి అండ్ పూణే పల్టన్‌కి మధ్య జరిగిన క్వాలిఫైర్ మ్యాచ్‌లో టైటాన్స్ టీమ్ ఓడిపోయింది. ఓటమికి కారణం ఎవరంటే అందరి వేళ్లు అజిత్ పవార్‌నే చూపించాయి. మ్యాచ్ ముగిసిన వెంటనే తెలుగు యువత అజిత్ పవార్ ఇన్‌స్టాలో బూతుల పురాణం మొదలుపెట్టారు. కానీ ఒక టీం మ్యాచ్‌లో ఓడిపోవడానికి ఒక ప్లేయర్ మాత్రమే కారణం ఎలా అవుతాడు? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అన్ని ఫెయిల్ ట్యాకిల్స్ చేస్తున్న అజిత్ పవార్‌ని ఎందుకు సబ్స్టిట్యూట్ చేయలేదు? తను 2, 3 ఫెయిల్ ట్యాకిల్స్ చేసిన వెంటనే సబ్స్టిట్యూట్ చేస్తుంటే మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేదేమో కదా. అసలు టైటాన్స్ టీం మ్యాచ్ ఓడిపోవడానికి అజిత్ పవార్ ఒకడే కారణమా? టైటాన్స్ మేనేజ్మెంట్ ఆక్షన్‌లో చేసిన తప్పు క్వాలిఫైర్ లో కాంబో ముచ్చింది. ఇంతకీ ఆ తప్పేంటి? టీమ్ సెలక్షన్ లో కోచ్ తీసుకున్న డెసిషన్ వల్లే టైటాన్స్ టీం ఎలిమినేట్ అయింది. ఇంతకీ ఆ డెసిషన్ ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియో అయ్యేలోపు మీకు తెలుస్తాయి. ఈ వీడియోని కబడ్డీపై అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకంటే సాధారణమైన మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు వీడియో కాదు. అండ్ ఎండింగ్ లో ట్విస్ట్ ని మిస్ అవ్వకండి. తెలుగు టైటన్స్ ఆడిన మ్యాచెస్ మీరు క్లియర్ గా చూస్తే ప్లే ఆఫ్స్ లో బెంగళూరు బుల్స్, పాట్నా పైరేట్స్ అండ్ పూణే పల్టన్ టీమ్స్ తో ఆడారు. అప్పటి వరకు టైటన్స్ టీం యొక్క మెయిన్ డిఫెండర్స్ చూస్తే రైట్ కార్నర్ లో శుభం షిండే, లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జగ్లాన్, రైట్ కవర్ లో అవి దుహాన్ అండ్ లెఫ్ట్ కవర్ లో అజిత్ పవార్ ఉన్నారు. బెంగళూరుతో మ్యాచ్ లో లాస్ట్ 10 minutes వరకు స్కోర్స్ ఈక్వల్ గా ఉన్నాయి అండ్ టూ టీమ్స్ కూడా 24 points స్కోర్ చేశారు. కానీ లాస్ట్ 10 minutes లో కోచ్ ఒక చేంజ్ చేశారు. అదేంటంటే టైటన్స్ డిఫెన్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేశారు. శుభం షిండే ప్లేస్ లో శంకర్ గదైని, అంకిత్ జగ్లాన్ ప్లేస్ లో అమన్ ని, అవి దుహాన్ ప్లేస్ లో సాగర్ ని సబ్స్టిట్యూట్ చేశారు. అందరు డిఫెండర్స్ ని సబ్స్టిట్యూట్ చేశారు, ఒక్క అజిత్ పవార్ ని తప్ప. అంకిత్ జగ్లాన్ అండ్ అవి దుహాన్ అయితే 2 ఫెయిల్ ట్యాకిల్ చేశారు. సో వాళ్ళ ఫామ్ బాలేదు, వాళ్ళని సబ్స్టిట్యూట్ చేశారు అనుకుందాం. కానీ శుభం షిండే కేవలం ఒక ఫెయిల్ ట్యాకిల్ మాత్రమే చేశాడు. కానీ తనని కూడా సబ్స్టిట్యూట్ చేశారు. అజిత్ పవార్ ని సబ్స్టిట్యూట్ చేయలేదు కదా, తను అసలు ఫెయిల్ ట్యాకిల్స్ చేయలేదు అనుకుంటున్నారేమో. తను కూడా 2 ఫెయిల్ ట్యాకిల్ చేశాడు. బట్ తనని అయితే సబ్స్టిట్యూట్ చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే అజిత్ పవార్ కి బ్యాకప్ గా లెఫ్ట్ కవర్ లో డిఫెండర్ ని ఎవరిని పెట్టలేదు. సో అజిత్ పవార్ పర్ఫామ్ చేసినా చేయకపోయినా తనని కంటిన్యూ చేయాలి. ఇంకా ఈ మ్యాచ్ లో కేవలం 2 ఫెయిల్ ట్యాకిల్స్ మాత్రమే కాబట్టి టైటన్స్ టీమ్ కి పెద్దగా ప్రాబ్లం రాలేదు. నెక్స్ట్ మ్యాచ్ టైటన్స్ టీమ్ ఎలిమినేటర్ 3 లో పాట్నాతో ఆడారు. ఈ మ్యాచ్ లో అయితే అజిత్ పవార్ కి సబ్స్టిట్యూట్ గా బంటు మాలిక్ ని పెట్టారు. ఈ మ్యాచ్ లో అజిత్ పవార్ 8 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 3 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఏకంగా 5 ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి. అన్ని ఫెయిల్ ట్యాకిల్స్ చేస్తున్న అజిత్ పవార్ ని సబ్స్టిట్యూట్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, టీమ్ మంచి పొజిషన్ లో ఉంది అండ్ భరత్ కూడా 23 రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. సో ఎవరిని పెద్దగా సబ్స్టిట్యూట్ చేయలేదు. సెకండ్ వన్, అజిత్ పవార్ కి సబ్స్టిట్యూట్ గా ఉన్న బంటు మాలిక్ ఇప్పటి వరకు పీకేఎల్ డెబ్యూ చేయలేదు. ఎలిమినేటర్ లాంటి హై ప్రెషర్ గేమ్ లో తను ఆడితే బ్యాక్ ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో తనైతే ఈ మ్యాచ్ లో సబ్స్టిట్యూట్ చేయలేదు. టైటన్స్ టీమ్ ఈ మ్యాచ్ లో విన్ అయింది కాబట్టి అజిత్ పవార్ 5 ఫెయిల్ ట్యాకిల్ చేసినా ఎవరు పట్టించుకోలేదు. పూణే జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో టైటన్స్ డిఫెన్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. సో కోచ్ బెంగళూరుతో మ్యాచ్ లోనే ఈ మ్యాచ్ లో కూడా మొత్తం డిఫెన్స్ ని చేంజ్ చేశారు. శుభం షిండే కేవలం ఒక ఫెయిల్ ట్యాకిల్ మాత్రమే చేశాడు. బట్ స్టిల్ తనని సబ్స్టిట్యూట్ చేశాడు. అజిత్ పవార్ అన్ని ఫెయిల్ ట్యాకిల్స్ చేస్తున్నా తనని మాత్రం సబ్స్టిట్యూట్ చేయలేదు. ఎందుకంటే కోచ్ ఈ మ్యాచ్ లో చాలా పెద్ద మిస్టేక్ చేశారు. అది ఏంటంటే అసలు అజిత్ పవార్ కి బ్యాకప్ గా ఏ ప్లేయర్ ని పెట్టలేదు. ఇన్ఫాక్ట్ బ్యాకప్ గా 4 రైడర్స్ ని పెట్టారు. ఆల్రెడీ 3 రైడర్స్ మ్యాట్ మీద ఉన్నారు. బట్ స్టిల్ 4 రైడర్స్ ని బ్యాకప్ గా పెట్టారు. అందులో ఒక్కరిని మాత్రమే యూజ్ చేశారు. పోనీ అజిత్ పవార్ బాగా పర్ఫామ్ చేశాడు అందుకే బ్యాకప్ పెట్టలేదు అనుకున్నా సరే, తను ముందు మ్యాచ్ లో 5 ఫెయిల్ ట్యాకిల్ చేశాడు. ఒకవేళ అజిత్ పవార్ కి బ్యాకప్ పెట్టి అజిత్ 2 or 3 ఫెయిల్ ట్యాకిల్ చేసిన వెంటనే సబ్స్టిట్యూట్ చేసి ఉంటే 8 ఫెయిల్ ట్యాకిల్ చేసేవాడు కాదు. అండ్ ఈ మిస్టేక్ కోచ్ ప్లే ఆఫ్స్ లోనే కాదు, సీజన్ స్టార్టింగ్ నుండి చేస్తూ వచ్చారు. అండ్ నేను ఇంతకు ముందే మన వీడియోస్ చెప్పాను, అజిత్ పవార్ ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్ చేస్తున్నాడు, తనకి బ్యాకప్ కూడా ఎవరిని పెట్టలేదని. ఏంటి నమ్మట్లేదా? లెఫ్ట్ కవర్ లో ఉన్న అజిత్ పవార్ ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్ చేస్తున్నాడు. తను లాస్ట్ మ్యాచ్ లో ఏకంగా 5 ఫెయిల్ ట్యాకిల్ చేశాడు. అండ్ టైటన్స్ టీం చూసుకుంటే లెఫ్ట్ కవర్ లో బ్యాకప్ ప్లేయర్ ని ఎవరిని పెట్టలేదు. టైటన్స్ టీమ్ సీజన్ 12 లో 21 మ్యాచెస్ ఆడితే ఆ 21 మ్యాచెస్ కి సంబంధించిన ప్రివ్యూ వీడియోస్ నేను చేశాను. మల్టిపుల్ వీడియోస్ లో అజిత్ పవార్ కి బ్యాకప్ ప్లేయర్ లేడు, ఇది టైటన్స్ టీమ్ కి బ్యాక్ ఫైర్ అవుతుందని చెప్పాను. ఇక్కడ నా ఇంటెన్షన్ కోచ్ నా వీడియో చూస్తుంటే బ్యాకప్ ప్లేయర్ ని పెట్టేవాడని కాదు. కబడ్డీ చూస్తే మనమే అంత ఆలోచిస్తే కోచ్ ఎంత ఆలోచించాలి అండ్ టీమ్ మేనేజ్మెంట్ ఎంత ఆలోచించాలి. ఆపోనెంట్స్ కూడా టైటన్స్ టీమ్ కావాల్సిన టార్గెట్ చేసి పాయింట్స్ స్కోర్ చేసేవాళ్ళు. బెంగళూరుతో మ్యాచ్ లో అలీరేజా ఎక్కువగా అవి దుహాన్ టార్గెట్ చేసి పాయింట్స్ కొట్టేశాడు. ఈ టైంలో కోచ్ సాగర్ ని సబ్స్టిట్యూట్ చేశాడు అండ్ సాగర్ వచ్చినట్టే ట్యాకిల్ చేశాడు. ఈ మూవ్ అయితే వర్కౌట్ అయింది. సేమ్ ఇలానే అజిత్ పవార్ ఫెయిల్ అయినప్పుడు తన ప్లేస్ లో వేరే ప్లేయర్ పెట్టుంటే బాగుండేది. లెఫ్ట్ కవర్ విషయంలో టైటన్స్ టీమ్ ప్లాన్ బి లేకుండానే మ్యాచెస్ ఆడేశారు. ఇందులో కోచ్ తో పాటు మేనేజ్మెంట్ తప్పు కూడా ఉంది. తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అయితే సీజన్ స్టార్ట్ అవ్వకముందే అంటే ఆప్షన్ లో మిస్టేక్ చేశారు. ప్రతి టీమ్ కి ఆప్షన్ లో 5 crores పర్స్ ఉంటుంది. టైటన్స్ కొంతమంది ప్లేయర్స్ ని రిటర్న్ చేసుకుంది కాబట్టి ఆప్షన్ ముందు టైటన్స్ పర్స్ 3.7 crores గా ఉంది. ఆప్షన్ లో టైటన్స్ టీమ్ 3.15 crores ని స్పెండ్ చేసింది. ఇంకా 46.8 lakhs పర్స్ ఉంది. బట్ స్టిల్ ఏ ప్లేయర్స్ ని కొనలేదు. మిగతా ఏ టీం కూడా ఎంత అమౌంట్ దాచుకోలేదు, అందరూ స్పెండ్ చేశారు. టైటన్స్ టీమ్ దే హైయెస్ట్ రిమైనింగ్ పర్స్. పూణే టీం అయితే వాళ్ళకి చాలా మంది బ్యాకప్ ప్లేయర్స్ ఉన్న ₹1 కూడా మిగలకుండా మొత్తం అమౌంట్ ని స్పెండ్ చేశారు. టైటన్స్ టీం యొక్క రైట్ కార్నర్స్ చూస్తే శుభం షిండే, శంకర్ గదాయ్ అండ్ అమీర్ హెచ్, ఇక్కడ 3 ప్లేయర్స్ ఉన్నారు.
లెఫ్ట్ కార్నర్ చూస్తే అమన్, అంకిత్ జగ్లాన్ అండ్ రాహుల్ దగ్గర్ ఇక్కడ కూడా ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు. అండ్ రైడర్స్ అయితే చెప్పక్కర్లేదు, చాలా మందే ఉన్నారు. కానీ కవర్ డిఫెండర్ చూస్తే రైట్ కవర్ లో అభిత్ దుహాన్ అండ్ సాగర్ రావల్ మాత్రమే ఉన్నారు. అండ్ లెఫ్ట్ కవర్ లో బంటు మాలిక్ అండ్ అజిత్ పవార్ ఉన్నారు. టైటన్స్ టీం అయితే అసలు ఆప్షన్ లో ఒక్క కవర్ డిఫెండర్ ని కూడా కొనలేదు. అభిత్ దుహాన్ అండ్ బంటు మాలిక్ ని ఎన్వైపీస్ గా తీసుకున్నారు. సాగర్ అండ్ అజిత్ పవార్ ని రిటైన్ చేసుకున్నారు. పోనీ అజిత్ పవార్ అండ్ సాగర్ లాస్ట్ సీజన్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు, అందుకే ఆప్షన్ లో ఇంకో కవర్ డిఫెండర్ తీసుకోలేదు అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ ఇద్దరు లాస్ట్ సీజన్ లో యావరేజ్ గా పర్ఫామ్ చేశారు. లాస్ట్ సీజన్ లో సాగర్ 22 మ్యాచెస్ ఆడి 41 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 ఐపీఎస్ ఉన్నాయి. తనైతే సీజన్ మొత్తం ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్స్ చేస్తూ వచ్చాడు. అండ్ అజిత్ పవార్ చూసుకుంటే 22 మ్యాచెస్ ఆడి 34 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో కేవలం ఒక్క ఐపీ మాత్రమే ఉంది. టైటన్స్ టీమ్ ఆప్షన్ లో 46 lakhs మిగిల్చి కవర్ డిఫెండర్స్ కి బ్యాకప్స్ ని తీసుకోలేదు. దానివల్ల లాస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ లో టైటన్స్ టీమ్ కి బ్యాక్ ఫైర్ అయింది. మీరు అనుకోవచ్చు బంటు మాలిక్ కొన్నాడు కదా, తనెందుకు ఆడించలేదని. తనైతే పీకేలో డెబ్యూ చేయలేదు. తన్ని ఎన్వైపీగా తీసుకున్నారు. అభిత్ దుహాన్ అండ్ బంటు మాలిక్ ఇద్దరు సేమ్ టీమ్ కి ఆడతారు. కానీ అభిత్ దుహాన్ ని ఆడించి బంటు మాలిక్ ని ఆడించుకోవడానికి రీజన్ మేబీ ప్రాక్టీస్ లో బంటు మాలిక్ సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదేమో. అందుకే కోచ్ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కానీ అట్లీస్ట్ పూణే బీ టీమ్ తో ఆడిన మ్యాచ్ లోనే తనకు ఛాన్స్ ఇవ్వాల్సింది. అదే ఆప్షన్ లో ఇంకో ప్లేయర్ అంటే ఆల్రెడీ పీకేలో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ని తీసుకుంటే అజిత్ పవార్ కి బ్యాకప్ గా ఉండేవాడు అండ్ క్వాలిఫైర్ లో ఈజీగా రీప్లేస్ చేసేవాడు. మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జగ్లాన్ మిస్టేక్ చేస్తే అమన్ వచ్చి రీప్లేస్ చేస్తున్నాడు. అండ్ రైట్ కార్నర్ లో శోభన్ షిండే మిస్టేక్ చేస్తే శంకర్ గదా వచ్చి రీప్లేస్ చేస్తున్నాడు. అండ్ అభిత్ దుహాన్ మిస్టేక్ చేస్తే సాగర్ రీప్లేస్ చేస్తున్నాడు. రైడింగ్ లో కూడా టైటన్స్ టీమ్ థర్డ్ రైడ్ అని సీజన్ మొత్తం చేంజ్ చేస్తూ వచ్చారు. ఒకరి ప్లేస్ ని మరొకరు రీప్లేస్ చేశారు. ఈవెన్ భరతోడా లాంటి ప్లేయర్ ని కూడా యూపీతో మ్యాచ్ లో సబ్స్టిట్యూట్ చేశారు. ఇలా ప్రతి పొజిషన్ కి బ్యాకప్ పెట్టిన టైటన్స్ కోచ్ అజిత్ పవార్ కి మాత్రం బ్యాకప్ పెట్టలేదు. ఫైనల్ గా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే, నేను చెప్తే ఏముంటుంది కిక్కు, అజిత్ పవార్ చెప్తే ఎలా ఉంటుందో విందాం. మ్యాచ్ ఓడిపోవడానికి మీరే కారణం అంటున్నారు, దానికి మీరేమంటారు? అవును యువర్ ఆనర్, నేను 8 ఫెయిల్ ట్యాకిల్ చేసి తప్పు చేశాను. కానీ నేను ఫెయిల్ ట్యాకిల్ చేస్తున్నా, నన్ను సబ్స్టిట్యూట్ చేయకుండా నాకు బ్యాకప్ ప్లేయర్ పెట్టకుండా కోచ్ తప్పు చేశాడు. ఆప్షన్ లో 46 లక్షలు మిగిల్చి బ్యాకప్ ప్లేయర్స్ ని కొనకుండా మేనేజ్మెంట్ తప్పు చేసింది. టీమ్ లీడ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఫెయిల్ ట్యాకిల్ చేస్తుంటే టీమ్ ని కంట్రోల్ చేయకుండా కెప్టెన్ తప్పు చేశాడు. అయినా నేను ఒక్కడిని ఫెయిల్ ట్యాకిల్ చేశానా? అంకిత్ 4, చేతన్ సావు 4, అభిత్ దుహాన్ 3, సాగర్ 3. వాళ్ళని సబ్స్టిట్యూట్ చేయకపోయి ఉంటే వాళ్ళే నాకంటే ఎక్కువ ఫెయిల్ ట్యాకిల్ చేసేవాళ్ళు. రైడర్ అయిన భరతుడయ్య 3 ఫెయిల్ ట్యాకిల్ చేశాడు యువర్ ఆనర్. మరి ఎందుకు అందరూ నన్నే దూషిస్తున్నారు, దోషిలా భావిస్తున్నారు? వీడియో ఎక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. స్టిల్ మీరు టైటన్స్ టీమ్ మ్యాచ్ ఓపెన్కి అజిత్ పవార్ ఒకడే కారణం అనుకుంటున్నారా? కామెంట్స్ లో చెప్పండి. అండ్ మన ఛానల్ మానిటైజేషన్ కి సంబంధించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చేయాలో వద్దో కామెంట్స్ చెప్పండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, మానిటైజేషన్ అంటే యూట్యూబ్ నుండి మనీ వస్తుంది కదా, దానికి సంబంధించిన వీడియో. సో ఒకరు కామెంట్ చేసిన వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ లైక్ చేయుతా. సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు. ఉంటే నా ఛానల్ కొంటారు లేదా యూట్యూబ్ కొంటారు. సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడ నాకు? నా సబ్స్క్రైబర్స్ అనుకుని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళిపోయి స్వేచ్ఛ ఉందా నాకు? నా సబ్స్క్రైబర్స్ అయితే నా 2 ఛానల్స్ కి ఒకేలా ఉంటారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు, నాదెట్ అవుతుంది? వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్? వేర్ ఆర్ మై? వేర్ డూ మై ఛానల్ బిలాంగ్?